తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం త్వరలోని తీపి కబురు అందించబోతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఉత్సాహంతో రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 17వ తేదీన రైతులకు పెట్టుబడి సాయం అందించాలని యోచనలో ప్రభుత్వమున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే సుమారు 9,000 కోట్లను సమీకరించినట్లు వార్తలొస్తున్నాయి. రైతు భరోసా నిధులు విడుదల చేసిన వెంటనే పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావడానికి నేడు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో రైతు భరోసా నిధుల విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే సాగు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయంతో గ్రామీణ ఓటర్లను మరింత ఆకట్టుకోవాలని చూస్తోంది.